ఈ వీడియోలో చతురస్రము, దీర్ఘచతురస్రము, త్రిభుజము, వృత్తం యొక్క సూత్రాలను నేర్చుకుంటారు. తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు వివరిస్తాను. రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను మరియు అకాడమిక్ ఎగ్జామ్లలోను చాలా పరీక్షలలో అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ నుంచి వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలను మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయాలి అంటే ముందుగా మీకు ఈ సూత్రాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు చతురస్రం అంటే ఈ 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీనినే చతురస్రం అంటారు. ఇంగ్లీష్లో స్క్వేర్ అంటారు. ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రము అలాగే వైశాల్యం యొక్క సూత్రాన్ని గురించి తెలుసుకుందాము. ఇది చతురస్రం. ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం, దీనిని ఇంగ్లీష్లో ఏరియా అంటారు. ఏరియా. ఈ యొక్క చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ ఇది పొడవు అనుకుంటే ఇది వెడల్పు. అయితే ఇక్కడ భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. పొడవు ఏ అనుకుంటే వెడల్పు కూడా ఏ. ఈ రెండు సమానం కాబట్టి ఒకే అక్షరంతో సూచిస్తున్నాము. అప్పుడు వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్, లేదా ఎల్ ఇంటూ ఎల్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. మనం ఇక్కడ ఏది ఇస్తే అది అవుతుంది. ఉదాహరణకు ఈ యొక్క భుజాల యొక్క కొలతలు అంటే పొడవు 2 సెంటీమీటర్లు, వెడల్పు 2 సెంటీమీటర్లు అనుకుందాం. చతురస్రం అంటేనే పొడవు అలాగే వెడల్పు రెండు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఒక భుజం యొక్క కొలత 2 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు దీని వైశాల్యం ఎంత అని అడిగినప్పుడు 2 ఇంటూ 2 4, లేదా 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ విధంగా చతురస్రం యొక్క వైశాల్యం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత. చూకో అని రాస్తున్నాను. చుట్టుకొలత ఇంగ్లీష్లో పెరిమీటర్, PRIMETER, పెరిమీటర్. చుట్టుకొలత సూత్రం ఏంటంటే 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. ఎందుకంటే ఈ 2 పొడవులు ప్లస్ ఈ 2 వెడల్పులు మొత్తం 4 ఉన్నాయి కదా. కాకపోతే ఇక్కడ అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి సూత్రం ప్రకారంగా 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. అయితే ఇవన్నీ కూడా ఒకే కొలత కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ 2a ప్లస్ 2a ఇజ్ ఈక్వల్ టు 4a, లేదా 2 బ్రాకెట్ l ప్లస్ 2 బ్రాకెట్ l ఇజ్ ఈక్వల్ టు 4l అంటే 4 ఇంటూ భుజము. ఇక్కడ మనకు ఏదైనా ఒక భుజం కొలత ఇచ్చాడు. భుజం కొలత ఉదాహరణకు 3 ఇచ్చారు అనుకుందాం. అప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్న, చుట్టుకొలత ఎంత అన్నప్పుడు చాలా సింపుల్. ఒక భుజం 3 అన్నప్పుడు అన్ని భుజాలు కూడా చతురస్రంలో 3 ఉంటాయి, ఒకే కొలతను కలిగి ఉంటాయి. అప్పుడు ఒక ఉదాహరణకు భుజం యొక్క 3 సెంటీమీటర్లు అన్నప్పుడు దీని యొక్క చుట్టుకొలత 4 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. ఈ విధంగా ఈ యొక్క చతురస్రానికి సంబంధించినటువంటి వైశాల్యము అలాగే
చుట్టుకొలతను తెలుసుకోండి అని మీకు ప్రశ్నలు అడిగినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి. ముందుగా మీరు ఈ సూత్రాలను తెలుసుకోండి. చతురస్రం యొక్క వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు ఒకే కొలత ఉంటుంది, వెడల్పు ఒకే కొలత ఉంటుంది. కాబట్టి మనం ఏ ఇంటూ ఏ స్క్వేర్, లేదా భుజము ఇంటూ భుజము స్క్వేర్, లేదా ఎల్ అనుకున్నాం అంటే దీని యొక్క కొలతను ఎల్ అనుకున్నాము, ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్. ఇది వైశాల్యం. అలాగే చుట్టుకొలత ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటారు. చుట్టుకొలత అంటే 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. ఇక్కడ అన్ని భుజాలు ఒకే కొలతలు కలిగి ఉంటాయి కాబట్టి 4 భుజాలు ఉన్నాయి. 4 ఇంటూ ఆ యొక్క కొలత. ఓకే, సో 4 ఇంటూ ఎల్. అన్ని భుజాలు ఏ అనుకున్నప్పుడు 4 ఇంటూ ఏ, లేదా భుజాలు ఎల్ అనుకున్నప్పుడు 4 ఇంటూ ఎల్. ఈ విధంగా నేర్చుకోవాలి. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యానికి సంబంధించినటువంటి సూత్రాలను, అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని చుట్టుకొలతను ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రం అంటే ఈ విధంగా పొడవుగా ఉంటాయి. అంటే 4 భుజాలు సమానంగా ఉండవు, 2 పొడవులు సమానంగా ఉంటాయి, అలాగే 2 వెడల్పులు సమానంగా ఉంటాయి. అలా ఉండేదాన్నే దీర్ఘచతురస్రం అంటారు. దీనిని ఇంగ్లీష్లో రెక్టాంగిల్ అంటారు. ఇంగ్లీష్లో రెక్టాంగిల్ అంటారు. RECTANGLE రెక్టాంగిల్. ఇందులో ఈ రెండు పొడవులు అలాగే ఈ 2 వెడల్పులు, ఈ 2 కూడా వెడల్పులు. ఇవి పొడవులు, ఇవి వెడల్పులు. ఇంగ్లీష్లో అయితే ఇది లెంత్ ఎల్తో చూపిస్తారు, అలాగే వెడల్పుని డబ్ల్యూతో విడ్త్ అంటారు, విడ్త్తో చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రంలో 2 పొడవులు సమానమైన కొలతను కలిగి ఉంటాయి, 2 వెడల్పులు సమానమైన కొలతను కలిగి ఉంటాయి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ దీర్ఘచతురస్రం యొక్క దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని ఎట్లా తెలుసుకుంటారు? ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్ర వైశాల్యం. ఇక్కడ వైశాల్యానికి సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. వైశాల్యం సూత్రము పొడవు. అంటే పొడవు ఇంటూ వే అంటే వెడల్పు. ఇంగ్లీష్లో లెంత్ ఎల్తో సూచిస్తారు, అలాగే విడ్త్ డబ్ల్యూతో సూచిస్తారు. ఇది అంటే పొడవు, వే అంటే వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు. దీనికి సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము అనగానే పొడవు ఇంటూ వెడల్పు అనేది మీకు గుర్తు చేయాలి. పొడవు ఇంటూ వెడల్పు. ఇంగ్లీష్లో లెంత్ ఇంటూ వెడ్త్ డబ్ల్యూతో సూచిస్తారు. ఉదాహరణకు పొడవు యొక్క కొలత 4 సెంటీమీటర్లు అనుకుందాము, వెడల్పు యొక్క కొలత 2 సెంటీమీటర్లు అనుకుందాము. అంటే పొడవు 4 సెంటీమీటర్లు ఉంది, వెడల్పు 2 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఎంత, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ పొడవు ఎంత ఉంది? 4 ఉంది. వెడల్పు ఎంత ఉంది? 2 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే 4 ఇంటూ 2 = 8 సెంటీమీటర్లు. ఈ విధంగా దీనికి సంబంధించిన లెక్కలు అడిగినప్పుడు ఇలా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత, దాని యొక్క సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొడవు ఎంత ఇచ్చారో అది ఇంటూ ఇక్కడున్న వెడల్పు. సో దీని ఇంగ్లీష్లో లెంత్ ఇంటూ విడ్త్ అంటారు, ఎల్ ఇంటూ డబ్ల్యూ, లేదా మీకు వచ్చిన 5 అక్షరాలు కూడా రాసుకోవచ్చు. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. పొడవు ఇంటూ
వెడల్పు. అలాగే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, దీర్ఘచతురస్రం యొక్క చుట్టూ కొలత చుకో అని షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను. ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటారు. పెరిమీటర్, METER, పెరిమీటర్. దీనికి ఫార్ములా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి రెండు పొడవులు ఇంటూ రెండు వెడల్పులు. నేను ఇక్కడ షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫుల్గా రాస్తానులేండి. రెండు పొడవు ఇటు బ్రాకెట్ పెట్టుకోండి. రెండు పొడవు ఇంటూ రెండు వెడల్పు. ఇంగ్లీష్లో 2 ఇంటూ లెంత్ ఇంటూ విడ్త్. ఓకే, ఈ విధంగా రాస్తుంటారు. ప్లస్ ఇది ప్లస్ రెండు పొడవులు ప్లస్ రెండు వెడల్పులు. అలాగే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 2L ప్లస్ ఇది. ఈ 2 అనేది బ్రాకెట్లో ఉన్న రెండింటికి వర్తిస్తుంది. 2L ప్లస్ 2W. అలాగే మీరు దీనిని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 2 రాయండి. 2 పొడవు ప్లస్ వెడల్పు. పొడవు ప్లస్ వెడల్పు. ఇప్పుడు ఏమవుతుంది? రెండు పొడవు ప్లస్ రెండు వెడల్పులు. ఇది దీని యొక్క సూత్రం. ఇప్పుడు ఉదాహరణకు ఇలానే ఉంది కదా, పొడవు 4 సెంటీమీటర్లు, వెడల్పు 2 సెంటీమీటర్లు అనుకున్నాం కదా. ఇప్పుడు దీనిని చుట్టుకొలత ఎట్లా చేసుకుంటాము? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బ్రాకెట్ పొడవు ఎంత ఉంది? 4. పొడవు 4 ఉంది. పొడవు 4 ప్లస్ వెడల్పు 2. ఇప్పుడు దీనికి ఇక్కడ 4 ఇంటూ 2 4 రోజుల 8 ప్లస్ 2 రోజుల 4 మొత్తం 12 సెంటీమీటర్లు. ఈ విధంగా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము మరియు పొడవును తెలుసుకోవాలి. ఈ సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మర్చిపోకండి. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను మరియు అకాడమిక్ ఎగ్జామ్లలో మ్యాథ్స్, అర్థమెటిక్, క్వాంటిటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నల్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అటువంటప్పుడు మీకు ఈ యొక్క బేసిక్ సూత్రాలు తెలిసి ఉండాలి. ఫండమెంటల్ ఫార్ములాస్ అనేది మీకు తెలిసి ఉండాలి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? సూత్రం ఏంటి అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఇంగ్లీష్లో లెంత్ ఇంటూ విడ్త్. అలాగే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఇది కో అంటే చుట్టుకొలత. బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ ఫామ్ రాశాను. D.చ అంటే దీర్ఘచతురస్రం, కో అంటే చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం 2 బ్రాకెట్ పొడవు ప్లస్ వెడల్పు బ్రాకెట్ క్లోజ్, లేదా 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా దీని సూత్రం 2 బ్రాకెట్ L ప్లస్ విడ్త్. ఇట్లా తెలుసుకోవాలి. అంటే 2L ప్లస్ 2W. దీనికి సూత్రం 2L ప్లస్ 2W. 2 లెన్స్ ప్లస్ 2 విడ్త్స్. ఇది